హాయ్ అండి. నేను బెల్లపు సురేష్‌ని. హైకోర్ట్ అడ్వకేట్‌ని. రిజిస్టర్డ్ డాక్యుమెంటు వర్సెస్ అన్‌రిజిస్టర్డ్ డాక్యుమెంటు అనే దాని గురించి ఈరోజు క్లియర్‌గా చెప్తాను నేను. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే ఏమిటి? మొదటగా రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారికంగా నమోదు చేసిన పత్రాన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటారు. ఇది చట్టపరంగా బలమైన సాక్ష్యం, స్ట్రాంగ్ లీగల్ ఎవిడెన్స్. సో పత్రం నిజమైందని ప్రభుత్వ రికార్డులో నమోదు అవుతుంది కాబట్టి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వ్యాలిడ్ డాక్యుమెంటు. సెక్షన్స్ ఏమి అప్లికబుల్ అవుతాయి అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం సెక్షన్ 17 కంపల్సరీ రిజిస్ట్రేషన్. ప్రతి డాక్యుమెంట్ కూడా రిజిస్ట్రేషన్ అవ్వాలి అని ఈ సెక్షన్ చెబుతుంది. ఏది? సెక్షన్ 17 ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908. అదేవిధంగా సెక్షన్ 49 ఎఫెక్ట్ ఆఫ్ నాన్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా అప్లై అవుతుందన్నది సెక్షన్ 49 గురించి తెలియజేస్తుంది. ఇక్కడ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ యొక్క ముఖ్య లక్షణాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, చట్టబద్ధమైన లీగల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్. కోర్టులో బలమైన సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. మూడవ వ్యక్తులపై థర్డ్ పార్టీస్ కూడా అమలులో ఉంటుంది. మోసం చేసే అవకాశం చాలా తక్కువ. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ యొక్క ముఖ్య లక్షణాలు. అదేవిధంగా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటే ఏంటో చూద్దాం. రిజిస్టర్డ్ చేయని పత్రాన్ని అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ అంటారు. ఇది పూర్తిగా చట్టబద్ధం కాదు, కొంతవరకు మాత్రమే సాక్ష్యంగా ఉపయోగపడుతుంది. కొంతవరకు సాక్ష్యంగా అంటే ఏంటిదంటే కొలెక్టరల్ ఎవిడెన్స్ అంటారు. కోర్టులో పూర్తి సాక్ష్యం కాదు, ఓనర్షిప్ నిరూపించడానికి సరిపోదు, కానీ కొన్నిసార్లు సైడ్ పర్పస్ కోసం ఉపయోగించవచ్చు. అంటే ఉదాహరణకు పొజిషన్ ప్రూవ్ చేయడానికి. స్వాధీనంలో మేము ఉన్నాము, ఇదిగోండి అన్రిజిస్టర్డ్ ద్వారా వచ్చింది అని కొన్ని సందర్భాలలో మాత్రమే ఉపయోగపడుతుంది. ఏది? అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్, పూర్తిగా సాక్ష్యం కాదు. అదేవిధంగా రిజిస్టర్డ్ వర్సెస్ అన్రిజిస్టర్డ్ యొక్క తేడాల గురించి క్లియర్గా చెప్తాను. రిజిస్టర్డ్ డాక్యుమెంటు పూర్తి చట్టబద్ధంగా ఉంటుంది, కోర్టులో బలమైన ఎవిడెన్సు, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ వ్యాలిడ్. అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి తేడా, పూర్తి చట్టబద్ధత లేదు, ఓనర్షిప్ ప్రూవ్ చేయలేరు, లిమిటెడ్ పర్పస్కి మాత్రమే ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, సేల్ డీడ్ రిజిస్టర్డ్ అయ్యిందనుకోండి, మీరే ఓనర్ అవుతారు. అదేవిధంగా సేల్ డీడ్ అనేది అన్రిజిస్టర్డ్ అనుకోండి, ఓనర్షిప్ మీకు రాదు. అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా టైటిల్ ప్రూవ్ చేయలేరు, కానీ పొజిషన్ ప్రూవ్ చేయడానికి జస్ట్ కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.